నమస్కారం ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో నెక్స్ట్ 15 డేస్ లోపల పెద్ద బిల్డర్ల ద్వారా అంటే రేట్ రిడక్షన్ యొక్క న్యూస్ మీరు వింటారు అని నేను చెప్పాను కదా. ప్రాక్టికలీ నాకు నిన్న లేటుగా అందిన న్యూస్ ఏమంటే, ప్రాక్టికలీ నాకు అందిన న్యూస్ కొద్దిగా లేటుగా అందింది. లాస్ట్ మంత్ ఎండ్ ప్లస్ ఈ మంత్లో అంటే నియర్లీ 20-25 డేస్ టైంలో బాగా పేరున్న బిల్డర్స్ వాళ్ళ హై రైజ్ వెంచర్స్లో ఫస్ట్ 10 ఫ్లోర్స్ గమనించండి. ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుందో, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో, అసలు లోగుట్టు సేల్స్ లోగుట్టు ఎలా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటేనే దడుచుకునే స్టేజ్కి వచ్చేసింది. అయితే మనకు పైన కనిపించే పటారము లోన లొటారము తెలియకుండా పైన పటారాన్ని వాళ్ళు చాలా దృఢంగా గట్టిగా, అంటే ఎవరికి డౌట్ కూడా రాకుండా అబద్ధాలు, అంటే ఏమీ కానట్టు నటన, ఎవరైనా ఎంక్వైరీలు చేసినా అరాకొరా ఎంక్వైరీలు వచ్చినా వాళ్ళు ప్రైజు కిందికి దిగరాకపోవటము, ఇంకా ప్రైజెస్ పెరుగుతాయని అబద్ధాలు చెప్పటము. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క వెంచరు ఇంకో 2 to 3 years పడుతుంది అది హ్యాండ్ ఓవర్ కావడానికి. అయితే ఈ 2-3 yearsలో రియల్ ఎస్టేట్ సీన్ ఏముందో పెద్ద బిల్డర్స్కి ఆల్రెడీ అర్థమైపోయింది. దాని కారణం చేత ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, బల్క్ బుకింగ్లో సేల్స్లో విపరీతమైన అవకతవకలు ఉన్నాయి. ఒక సింగిల్ ఫ్లాట్ కొనేవాడు త్రూ బ్యాంక్ పోతే 1.5 కోటి, 1.20 నుంచి 1.5 కోటి తక్కువ డబుల్ బెడ్రూమ్ లేనే లేవు. త్రూ ఫండింగ్, ప్రాపర్ బ్యాంక్ ఫండింగ్, అంటే నో రిస్క్ క్యాపిటల్కి ఇప్పుడు రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. హై రిస్క్ బ్లాక్ మనీ ప్లస్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్కి, అంటే మనీ యొక్క కలర్ ఏదైనా చాలా లో రిస్క్ అయిపోయింది. ఇప్పుడు మై హోమ్ త్రిదాతాలో 2 bedroom హాల్ కిచెన్ 30,000 రెంట్. ఈ 2.5 ఇటువంటివన్నీ ఒక 30 to 35,000 రెంట్ మధ్యలో ఈ మై హోమ్ గ్రూప్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసిన బిల్డింగ్స్లో రెంట్ నడుస్తుంది. ఇది 2 కోట్ల రూపాయల పైమాటే. 2 crore rupees ప్లస్ ఇన్వెస్ట్ చేస్తే రెంట్ 30 to 35,000 ఉంది ఒక్కొక్క బిల్డింగ్లో. ఇప్పుడు 2 అంటే ఒక 20-30 అంతస్తుల బిల్డింగ్లో ఒక 2 నుంచి 3 అంటే లేదా ఒక 6 to 8 ఫ్లాట్స్ మాత్రమే ఆక్యుపై అయి ఉన్నాయి. దానికి వస్తున్న రెంటు ఇలా ఉంది. అయితే 2 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొంటే వాళ్ళ కర్మ చూడండి, 30,000 రెంట్ వస్తుంది. ఈ 2 కోట్ల ఫ్లాట్కు ₹1,00,000 పైనే ఈఎంఐ కడుతున్నారు. ₹1,00,000 పైన ఈఎంఐ కడితే దాంట్లో 30,000 రెంట్ వస్తుంది. 70,000, 80,000, 90,000 వాళ్ళ చేతి నుంచి పడుతున్నాయి.
అంటే దీనికైనా దరిద్రమైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో లేదనుకుంటాను. ఇప్పుడు ముంబైలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లాస్ట్ 1 మంత్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ముంబై ప్రైమ్ ఏరియాస్లోనే ఇప్పుడు కోకాపేట్ కన్నా తక్కువనే ధరలు. ముంబై ప్రైమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లోనే కోకాపేట్ కన్నా తక్కువ ఉన్నాయి ధరలు. రెంటల్ ఈల్డ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ముంబైలో 5 crores ఒక ప్రాపర్టీ లేదా 3 crores ఒక ప్రాపర్టీ తీసుకుంటే దాని రెంట్ 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు. 5 crores 3 crores ప్రాపర్టీకి 2.5 lakh rupees రెంట్ ఉంది పర్ మంత్. మన దగ్గర 2 crores ప్రాపర్టీకి 30,000 రెంట్ ఉంది. దీనికి కారణం ఏం తెలుసా? ఇక్కడ డిమాండ్ లేదు అని కాదు, ఇక్కడ డిమాండ్ కన్నా 10 ఫ్లాట్లు ఎక్కువ కట్టేసారు. అది సీక్రెట్. ఇక్కడ తక్కువ రెంట్స్కి సీక్రెట్ ఏమంటే 2 కోట్ల ప్రాపర్టీకి 30,000 రెంట్, మ్యాక్సిమం 35,000 రెంట్. అదే ముంబైలో 3 కోట్ల ప్రాపర్టీకి 2.5 లక్షల రెంట్, 3 లక్షల రెంట్. 5 కోట్ల ప్రాపర్టీకి 4.5 లక్షల రెంట్. సో మీరు ఇమాజిన్ చేయొచ్చు తేడా ఎక్కడ వస్తుందో. ఇక్కడ 10 కోట్ల ఫ్లాట్ కొన్నా, ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో మన నియో పోలీస్లో కొన్నా 10 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నా దానికి 1,00,000 రూపాయల రెంట్ దాటదు. 1,20,000 1,30,000 వరకు పోతుంది. అంటే ఎంత ఘోరమైన రెంట్లు, ఎంత హెవీ ఇన్వెస్ట్మెంట్. కానీ కొసమరపు ఏమంటే ఇండివిజువల్ ఎవరు హోమ్ ఓనర్స్ బై చేయడానికి పోయినా త్రూ బ్యాంక్ లింక్స్, అంటే ఫైనాన్స్ బ్యాంక్స్ ఇస్తున్న ఆ లింక్తో పోయినా వాడు ఒక 200 రూపాయలు కూడా సెఫ్టీకి తక్కువ చెప్తలేడు. వాడు రాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. కానీ అదే టైములో అదే బిల్డింగ్స్లో అదే వెంచర్లో లాస్ట్ 1 మంత్లో 20-25 డేస్లే అంతే, 25 డేస్లో 600 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయండి. ఎక్కడ? నార్సింగి, కోకాపేట్, గౌలీదొడ్డి, మియాపూర్లో కొన్ని ప్రాంతాలు, అంటే స్కాటర్డ్ ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో మోకిలా, ఇలాంటి ప్రాంతాల్లో హై రైజెస్లో ఫస్ట్ 10 ఫ్లోర్స్ లోపలనే 600 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. అయితే రేటు చూస్తే స్టన్నింగ్ ఉంది. 55 లక్షల నుంచి 65 లక్షల మధ్యలో 600 పైచిలుకే అంటున్నారు. 600 పైచిలుకు ఫ్లాట్లు ఈ 20-25 రోజుల మధ్యలో అమ్మేశారు పెద్ద బిల్డర్లు. ఇది ఒక డీరిస్కింగ్ స్ట్రాటజీ. అంటే దీంట్లో కూడా వాళ్ళకు ఒక 40-80% ప్రాఫిట్స్ వచ్చాయండి. అంటే 65 లక్షలకు అమ్మినా ఆయనకు ఒక 40-60% ప్రాఫిట్లో ఉన్నాడు. అంటే మనకు 1,50,00,000కు అంటిస్తున్నారు అంటే వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అందుకోసం ఇండివిజువల్ బిల్డర్స్ ఎవరైనా బయర్స్ పోతే వాడు దిగుతలేడు, 1,20,00,000 1,50,00,000కి దిగుతలేడు డబుల్ బెడ్రూమ్. కానీ ఈ ఎన్ఆర్ఐలకు హెచ్ఎన్ఐలకు బల్క్ బయర్లకు 55 లక్షల నుంచి 65 లక్షల మధ్యలోనే ఈ ఫ్లాట్స్ మార్పిడి జరిగిపోయాయి. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ 3 ఇయర్స్ అబౌవ్
కట్టడానికి టైం తీసుకునే ప్రాపర్టీస్కి ఇంకో 5 లక్షలు తగ్గచ్చు అంటున్నారు. అంటే అబౌవ్ 3 years ఇంకా ప్రాపర్టీ డెవలప్ కావడానికి టైం ఉంది అంటే ఇంకో 5 lakhs కూడా బల్క్ డీల్స్ కావచ్చు అంటున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ డీరిస్కింగ్ థింగ్స్, డీరిస్కింగ్ ఇన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే రిస్క్ని తగ్గించుకోవడం, ఎంతకో అంతకు అమ్ముకొని మిగిలిన ఫ్లాట్లు. అంటే ఇప్పుడు బిల్డర్స్ చూడండి, మనం ఎంత ఫూలిష్నామో, పైన అంతస్తులంతా వాళ్ళే పెట్టుకున్నారు. ఎందుకంటే మన దగ్గర హై రైజెస్ పిచ్చి 25 floors 20 floors, ఫస్ట్ 10 floors ఎన్ఆర్ఐలు హెచ్ఎన్ఐలు కొనేసారు. తెలివి గల వాళ్ళు మూర్ఖులు సన్నాసులు బాగా గాలి వస్తుందని 20-30 floors కొన సన్నాసులు ఈ ఇండివిజువల్ బయర్స్. వాల్యూ తక్కువ, రిస్క్ ఎక్కువ టాప్ ఫ్లోర్స్లో, వాల్యూ సేఫ్, రిస్క్ తక్కువ గ్రౌండ్ ఫ్లోర్స్లో. అందుకోసం ఫస్ట్ 10 floors 600 పైచిలుకు ఫ్లాట్స్ అమ్ముడు పోయాయని నాకు నిన్న రాత్రి సమాచారం వచ్చింది. ఇది పక్కా సమాచారం. ఇప్పుడు ఎవడని పోతే ఫేక్ న్యూస్ అంటే ఫేక్ కాదు, పీక్ కాదు, అది జరిగిపోతూ ఉన్నాయి. ఆ లెవెల్లో బయట రానియకుండా చూడండి, ఎంత ప్రయత్నించినా పకడ్బందీగా అమ్మేస్తున్నారు. 600 పైచిలుకు ఫ్లాట్లు అమ్ముడు పోయాయి, ఇప్పుడు లేవు మన చేతిలో. ఏ రేట్లో 55 లక్షల నుంచి 65 లక్షల వరకు అమ్ముడు పోయాయి. ఇది నాన్ లగ్జరీ సెగ్మెంట్, అంటే ఆర్డినరీ 2 BHK. ఈ 55-65 లక్షలు ఈస్ట్ హైదరాబాద్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఈస్ట్ హైదరాబాద్ రేట్స్కు ఫ్లాట్స్ అమ్మేస్తున్నారు. సౌత్ హైదరాబాదు, ఈ సౌత్ వెస్ట్ హైదరాబాదు, నార్త్ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న రేట్లు ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో బల్క్లో అమ్మి పారేస్తుంది. నేను ఎప్పుడు చెప్పినా మీకు కాస్ట్ పడ్డా మీరు అమ్మేసేయండి, రేపు దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పినానా లేదా? ఎవడైనా పట్టించుకున్నాడా? పెరుగుతాయి కానీ తరగవు, పాపులేషన్ పెరుగుతుంది కానీ కనుక ఫ్లాట్కు విలువ బాగా పెరుగుతుంది, అమ్యూనిటీస్ ఉన్నాయని కుక్క నక్క కథలు చెప్పింది. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లా. 55 నుంచి 65 లక్షలకు పేరు మోసిన బిల్డర్సే అమ్మేసిందంటే ఇక తొక్కల బిల్డర్లు, మొన్న ఎంటర్ అయిన బిల్డర్లు, స్టాండ్ అలోన్ పై దీని ప్రభావం విపరీతంగా పడుతుందండి. స్టాండ్ అలోన్ పై ఇప్పుడు స్టాండ్ అలోన్ రేట్స్ కూడా అవే ఉన్నాయి. హై రైజర్స్లో విత్ అమ్యూనిటీస్ 55 to 65 lakhs పోతున్నాయి. వితౌట్ ఎనీ అమ్యూనిటీస్ ఇప్పుడు మామూలు అపార్ట్మెంట్లపై ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మామూలు అపార్ట్మెంట్స్ ప్రైస్ 75 to 80 ఉన్నాయి. వీళ్ళ హై రైజర్స్లో 55 to 65 డీల్స్ అవుతుంటే ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దయచేసి ఈ విషయాలని గమనించండి. ఈ టోటల్ 1 yearలోనే ఇది రికార్డ్ బ్రేకింగ్ సేల్స్. ఇది రికార్డ్ బ్రేకింగ్ సేల్స్ కానీ మార్జిన్స్ చాలా తక్కువ అన్న 60% మార్జిన్తో బయటపడుతున్నారు బిల్డర్స్. మీకు 1.5 కోటి ఫ్లాట్ అంటిస్తుంది అంటే అది ఎంత మార్జిన్ వస్తుంది అంటే ఇమాజిన్ చేయండి. నేను ఆల్రెడీ క్యాల్కులేషన్లు చెప్పిన హై రైజ్ క్యాల్కులేషన్స్లో ప్రతి చోట ఆ బిల్డర్కు వచ్చే మార్జిన్ కూడా మీకు మెన్షన్ చేసిన 1000 కోట్లలో మార్జిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అది వాడు 60% ప్రాఫిట్కే జంప్ అయిపోతుండ్రు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ హై రైజర్స్లో ఫ్లాట్లు అమ్మాలంటే తలకు మించిన భారము, టోటల్ ఇన్వెస్ట్మెంట్ చోక్ అయిపోయి బ్లాక్ అయిపోయినాయి. ఈ బ్లాక్డ్ ఇన్వెస్ట్మెంట్ బయటికి వెళ్ళాలంటే సేఫ్టీ స్ట్రాటజీ కింద వాళ్ళు 100ల కొద్దీ ఫస్ట్ 10 floors 100ల కొద్దీ ఫ్లాట్లు బల్క్లో అమ్మి పారేస్తున్నారు. అది కని విని ఎరుగని ఈస్ట్ హైదరాబాద్ రేట్స్లో వెస్ట్ హైదరాబాద్లో 600 పైచిలకు ఫ్లాట్స్ అమ్మి పారేశారు. దీని సౌండ్ ఎవ్వరికి లేదు, మొత్తం డీల్స్ అయిపోయినాయి. అంటే ఒక రీటైల్ ఇన్వెస్టర్తో ఎంత మోసం జరుగుతుందో త్రూ బ్యాంక్స్ పైన. బ్యాంక్స్ 1.5 crore ఎందుకు ఇస్తున్నాయి లోన్స్ అంటే మనకు కూడా తెలుస్తున్నాయి. అంటే బ్యాంక్స్కి కూడా కొద్దిగా తెలుసుంటుంది
బల్క్ డీల్స్లో ఏ డీల్స్లో ఈ ఫ్లాట్స్ ఏ రేటుకి పోతున్నాయండి. 65 లక్షలకు పోయే ఫ్లాట్ మీరు 1,500,000కు లోన్స్ ఎట్లా ఇప్పిస్తున్నారు? ఇది బ్యాంకుకు తెలిసి జరుగుతున్న దోపిడీనా కాదా? నేను బ్యాంక్స్ను కూడా అడుగుతాను, మీ బ్యాంక్స్ను మీరే మోసం చేస్తున్నారు. 65 లక్షలకు అమ్ముడు పోయే ఫ్లాట్కు మీరు 1,500,000 లోన్ ఇస్తున్నారు. ఆ 1,500,000 లోను చెల్లించే వరకు 3 కోట్లు అవుతుంది. అంటే 65 లక్షలు బ్లాక్ డీల్లో పోయిన ఫ్లాటు మీరు 3 కోట్లకు ఒక రీటైల్ ఇన్వెస్టర్కి అంటిస్తున్నారంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్గా చెప్పచ్చు. మంచి మార్గం కంటిన్యూస్గా 1 ఇయర్గా ఈ విషయంపై పోరాడుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఇన్వెస్టర్స్ మోసపోవద్దని మీకు దొరికిన రేటుకు దొరికినట్టు అమ్మేయండి, నో ప్రాఫిట్ నో లాస్లో అమ్మి బయటపడండి అని చెప్పారు. ఇప్పుడు చూడండి 40 to 60%, ఈవెన్ 80% స్లాష్ ఆ 300% రేట్స్ నుంచి. 1,500,000 ఫ్లాట్ 65 లక్షలకు అమ్ముడు పోతుంది అంటే 1,20,00,000 ఫ్లాట్ 65 లక్షలకు అమ్ముడు పోతుందంటే దాని పరిస్థితి చూడండి, వాళ్ళ డెస్పిరేషన్ చూడండి, వాళ్ళ రిస్క్ అవాయిడ్ చేయడానికి స్ట్రాటజీ చూడండి. మనల్ని రిస్క్లో వేసి వాళ్ళు రిస్క్ నుంచి తప్పించుకొని ప్రాఫిట్ చేసుకొని పారిపోతున్నారు. మీరు ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. నేను ఆషామాషి డేటా నా దగ్గర రాదు, రాగానే అయినంత తొందరగా మీ ముందర పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ని రోజులు నేను బాగా స్క్రూటనీ చేసిన తర్వాత పెడుతున్నా, కానీ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత స్లోగా వచ్చిందంటే 25 days బ్యాక్ ఇది జరిగిపోయింది, మనకు తెలియని కూడా తెలియలే. ఇండికేషన్స్ వస్తున్నాయి, బిల్డర్స్ క్లాష్ చేస్తుండ్రు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో అని న్యూస్ వస్తుంది. కానీ ఆర్డినరీ సెగ్మెంట్లో వీళ్ళు 65 లక్షలకే ఫ్లాట్ అంటించేస్తున్నారని 20-25 days బ్యాక్ జరిగిపోయిందండి. ఎవ్వరికి సౌండ్ కూడా లేదు. మనం పిచ్చోళ్ళలాగా ఇంకా 1,00,00,000 పైనే ఉన్నాం, 90 లక్షల పైనే ఉన్నాం. దయచేసి అందరి విషయాన్ని గమనించండి, ప్రశ్నించండి. నా వీడియో చూపించండి, నా వీడియో చూపించండి, వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. 600 పైచిలుకు ఫ్లాటు 55 లక్షల నుంచి 65 లక్షలకు ఎన్ఆర్ఐకి హెచ్ఎన్ఐలకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు అయినంత ప్లాట్స్ వైపు పోండి, ఫ్లాట్స్ వైపు పోకండి. ఫ్లాట్స్లో భారీగా పతనం అవుతున్నాయి ప్రైజెస్. ఈ విషయం గమనిస్తారు అని కోరుతూ ఈ వీడియో అందరితో షేర్ చేయండి, అందరినీ ఎడ్యుకేట్ చేయండి. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఇకపై అడుగులు వేయండి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.